ఇగో ఆవపిండి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ధనియాల పిండి, ఇది వచ్చేసి జీలకర్ర అన్నమాట, జీలకర్ర పిండి, ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇది వచ్చేసి నువ్వుల పొడిగా వేయించినాక ఈ విధంగా వేయించండి. పసుపు ఉప్పు అన్నీ కలిపి పెట్టాము కదా. ఇక దీంట్లో ఏం వేసిన అంటే పల్లీలు వేసిన, ఇక ఎల్లిపాయ వేసిన, కొంచెం జింజర్ పేస్ట్ కూడా వేసిన చూడండి. ఇక ఇది వచ్చేసి తాలింపు అయితే పెట్టేస్తున్నా. ఇక తాలింపు లోపల ఏమేమి వేసిన అంటే ఇక జింజర్ పేస్ట్, ఇక ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఇక ఇవి వేసేసిన, జీలకర్ర ఆవాలు, ఈ రెండు వేసిన అన్నమాట. ఉప్పు అయితే ఎక్కువ పడుతుంది, కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే కలిపేటప్పుడు చూపిస్తాను. బాయ్. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.